నిన్ననైతే ఒక కొత్త కస్టమర్ అయితే మన దగ్గరకొచ్చిందండి. అయితే ఆమె ఏమనిందంటే, "రేట్ ఎంత?" అని అడిగితే, నేనైతే "రేట్ అయితే గింతుందిరా" అని చెప్పాను. "ఏంటి నువ్వు బోటిక్‌లో కుట్టినట్టు రేట్లు చెప్తున్నావు. నువ్వు ఇంట్లోనే కదా కుట్టేది. నువ్వు దీనికే ఇంతగనం రేట్ తీసుకుంటే అవసరమా? అది ఇది సెటర్‌లో కుడుతున్నావు. మీరు ఇంట్లోనే కదా." అందులో నేను నిన్ను కనీసం ఒక 1 ఇయర్ నుంచి చూస్తున్నా నీ బోర్డు. కానీ ఇంట్లో ఎలా కుడతారో ఏమో అనే ఉద్దేశంతోటి నేను మీ దగ్గరికి బట్టలైతే తీసుకురాలేదని చెప్తుంది. తను నాకివ్వలేదు. పైగా 4 మాటలు "నువ్వు అలా కుడుతున్నావా? ఇలా కుడుతున్నావా?" అంటే నా బ్లౌజ్ స్టిచ్చింగ్ వేరే వాళ్ళు కొంతమంది కొత్త వాళ్ళు చూసినోళ్ళైతే బోటిక్‌లాగా కుడతావక్క. కానీ నాది వరలాగా ఉండదు అంతేగాని సేమ్ బోటిక్ ఫినిషింగ్ అయితే ఉంటది. బ్లౌజ్ అయితే నీట్ ఫినిషింగ్‌గా చేస్తా నాకు తెలిసి. అయితే ఏందంటే గట్లా ఆమెనైతే ఎందుకో అట్లా ఇంట్లో కుట్టేవాళ్ళంటే అంత చులకన. ఇంట్లో కుట్టే వాళ్ళకి నడుములు అయ్యాయా? పనులుండయా? బయట ఇప్పుడు మన బోటిక్‌లో కుట్టేవాళ్ళైనా, సెటర్‌లు తీసుకొని రెంట్‌కి తీసుకొని కుట్టేవాళ్ళైనా, ఇంట్లో ఉండి కుట్టేవాళ్ళైనా గూడా అందరిది ఒకే కష్టం గదా! కాకపోతే ఏందంటే వాళ్ళు రెంట్లు కట్టుకుంటారు. మనకి ఇంట్లో నుంచి వెళ్ళడానికి వీలవుతది కాదు. లేదు మనకు రెగ్యులర్‌గా ఇంట్లోకే కస్టమర్లు వస్తుర్రు గదా! సరేలే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిదామని అనుకోని కొంతమంది ఇంట్లో కుట్టేవాళ్ళుంటరు. లేదు. ఇంట్లోకైనా గూడా చాలా గిరాకొచ్చేవాళ్ళుంటరండి. నేను ఇంట్లో ఉండైనా గూడా కనీసం నెలకు 15,000 వరకన్నా చేసుకుంటా. ఇంట్లో పిల్లల్ని జూసుకుంటూ, పనులు జూసుకుంటూ. ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోదలుచుకోలే. ఎందుకంటే ఒక 1 ½ ఇయర్ మానేసిన బ్యాక్ పెయినొచ్చి. అందువల్ల నేను ఎక్కువ బట్టలు గూడా కుట్టలేకపోతున్నాను. వచ్చి చాలామంది అడుగుతారు తక్కువ తీసుకొని ఫుల్ గిరాకొస్తది అనంటే, ఇప్పుడు నా వీడియోలు మీరు జూస్తుర్రు రెగ్యులర్‌గా. నాకెంత గిరాకొస్తుంది, నేను ఎంతవరకు కుట్టగలుగుతున్నానని మీకైతే అర్థమైతుంది గదా! మొత్తానికైతే ఇగ సరేలెండి మన కస్టమర్ల గొడవ ఎప్పుడు ఉండేదే. మొత్తానికి ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్పాను. దూరపు కొండలు నునుపురా మాకు గూడా ఇచ్చి చూస్తే గదా! మా ఫినిషింగ్ ఎలా ఉంటదో తెలిసేది. అని అది ఇది చెప్పి ఒక రూ. 10 అయితే తక్కువియ్యని చెప్పాను. అయితే ఏంటంటే నేను ఇలా సాదా బ్లౌజులు ఏదైనా సరే ఒకదాని పైన ఒకటి కట్ చేస్తాను. కానీ ఏందంటే ఫస్ట్ ఒకటి సింగిల్‌గా కట్ చేసి పెట్టుకుంటా అనమాట. తర్వాతనే వీటి మీదేసి కట్ చేస్తా. అయితే ఏంటంటే మనం అన్నీ ఒకసారి పెట్టి కట్ చేసేటప్పుడు మడత మీద కత్తెర తిరిగేటప్పుడు క్లాత్ ఆటోమేటిక్‌గా స్టెప్ బై స్టెప్ జరుగుతా ఉంటది. అలాంటప్పుడు మనకు పావించి తేడా వచ్చిన బ్లౌజ్ అయితే ఖరాబ్ అయిపోతదని నా ఉద్దేశ్యం. అందుకనే ఒక 3, 4 ఉన్నప్పుడు ఒకటి కట్ చేసుకొని, ఆ ఒకటి వాటిపైనేసి అయితే కట్ చేస్తాను. మరి మీరెలా కట్ చేస్తారో వీడియోకైతే కామెంట్ చేయండి.